జంతుజాలం. 2 తలల పాము మట్టిలో చిన్న కలుగు చేసి దూరి పక్కనే మరో కన్నంలోంచి యువతలికి వస్తూ అటూ ఇటూ పరకాయించింది. పక్కనే ఒక చక్కని చుక్క కనపడగానే ముగ్ధురాలే గుటక మింగి, చిన్నదాన, నిన్ను వలచాను, నన్ను పెళ్ళాడు అంది. నీ మొహంలా ఉంది, మనకి పెళ్ళెలాగా, నేను నీ తోకవైపు తలకాయని అంది ఉత్తర అర్ధాంగి. ఒక చిరుతపల్లి కళ్ళ డాక్టర్ దగ్గరికి వెళ్ళింది. డాక్టర్ గారు, నా కళ్ళకి ఏదో జబ్బు వచ్చిందండి. నా భార్య కేసి చూసినప్పుడల్లా ఏవో మచ్చలు కనపడుతున్నాయండి అంది. అవును, మరి నువ్వు చిరుతపల్లివి కదా అన్నాడు డాక్టరు. నిజమేనండి, కానీ నా భార్య జీబ్రా కదండి అంది చిరుతపులి. గుర్రపందాలు. రాజుల అభిమాన క్రీడ అంటే మావాడికి అభిమానమే. గుర్రపందాల కాదు, రాణీలు. 12 ఏళ్ళు అయిందండి మా వారు వేటకు వెళ్ళి, ఇంతవరకు జాడ తెలియదు అంది పిన్నిగారు కంట తడిపెట్టి. అదేమిటమ్మా, క్లబ్లో చదరంగం బల్ల దగ్గర రోజు చూస్తూనే ఉన్నాను నేను. ఎత్తుకు పై ఎత్తు కుదిరినట్టు లేదు పాపం అన్నాడు ఇంటికి వచ్చిన పెద్ద మనిషి. రాజుగారు పరివారంతో సహా అడవికి వేటకు బయలుదేరారు. చాలా దూరం పోయాక ఉన్నట్టుండి ఆయన గుర్రానికి జబ్బు చేసి కూలబడిపోయింది. ఆ దగ్గరలో ఉన్న గ్రామంలో వాకప్ చేయగా 2 పెద్ద రైతులకి చెరో గుర్రం ఉన్నట్టు తెలిసింది. రాజుగారు వాళ్ళకి కబురు చేయగా వాళ్ళ గుర్రాలతో సహా వచ్చారు. కానీ అవి వట్టి దండుగమారి గుర్రాలని, పరిగెత్తలేవని వాళ్ళు మనవి చేసుకున్నారు. గుర్రాలు ఇవ్వటం ఇష్టం లేకనే వాళ్ళు ఇలా సాకు చెబుతున్నారని రాజుగారు గ్రహించారు. 2 గుర్రాలకి పందెం పెట్టి ఏది బాగా పరిగెడితే అది తీసుకుంటామన్నారు. లాభం లేదు ప్రభు, వాళ్ళు గుర్రాలని సరిగ్గా పరిగెత్తనివ్వరు అన్నాడు సేనాని రాజుగారి చెవిలో. మా బాగా పరిగెత్తనిస్తారు, ఒకళ్ళ గుర్రాన్ని మరొకళ్ళని ఎక్కమను అన్నాడు రాజుగారు. డాక్టర్ గారు, గురక ఎక్కువైపోయిందండి, వెదవది. నా గురకకి నా గదిలో నాకే నిద్రాభంగం అవుతోందంటే నమ్మండి అన్నాడు ఓ శాల్తీ. దానికేముంది, ఇవాళ రాత్రి పక్క గదిలో పడుకొని తలుపులు బిడాయించండి అన్నాడు డాక్టరు. అదేమిటో ఈ మధ్య బొత్తిగా మరీ అలా గుర్రు పెడుతున్నావు, నాకు ఇలాగే వచ్చు, నచ్చకపోతే వినకు అది సమాధానం. మృగరాజసం. అప్పుడే నిద్ర లేచిన సింహం అలా షికారిగా తిరిగొద్దామని బయలుదేరింది. దోవలో ఒక పెద్ద పులి ఎదురైంది. సింహం దాన్ని నిలేసి, నేనెవరో తెలుసా అంది. ఎవరెవరు సార్, తమరు ముఖరాజులు, పంచాంగనులు, హరిచక్షులు అని పొగిడింది పెద్ద పులి. సరే పో అని సింహం ముందుకు సాగింది. కొంత దూరం పోయాక తోడేలు ఎదురైంది. దాన్ని కూడా సింహం అడిగింది, నేనెవరో తెలుసా అని. తోడేలు నక్కలా వణికిపోతూ, తమరు తెలియకేమండి, ఏలినోరు, దొడ్డ పిపువులు, రక్షించాలి అంది. అయితే నీ దారి నువ్వు వెళ్ళు అని సింహం ముందుకు పోయింది. దారికి అడ్డంగా ఓ ఏనుగు నుంచుంది. సింహం దాని దగ్గరికి వెళ్ళి, నేనెవరినో తెలుసా అంది. ఏనుగు దానికేసి చూసి తొండంతో లొంగ ఎత్తి గిరాటేసింది. సింహం ఒళ్ళు దులుపుకుంటూ లేచి, తెలియకపోతే తెలియదనవచ్చుగా, ఎత్తిపడయ్యాలేండి బడాయిగా అని టీవీగా వెళ్ళిపోయింది. తుది మాట. చిలకని పెంచాలనే మోజు పుట్టి ఒకడు బజారుకి వెళ్ళి బేరం చేశాడు. మీకు గనక 50 రూపాయలకే ఇస్తున్నాను, దీని అసలు ఖరీదు 100 రూపాయలు. ఇది మాట్లాడడమే కాదు, పాటలు కూడా పాడుతుంది, అచ్చు లతా గొంతుకేననుకోండి అన్నాడు అంగడివాడు. 50 రూపాయలు ఇచ్చి కొన్న ఆసామి 3వ నాటికల్లా చిలకని తిరిగి తీసుకొచ్చాడు. ఏం సార్, చిలక బాలేదా, పాటలు పాడడం లేదా అన్నాడు అంగడివాడు. పాడుతోంది, కానీ లతా గొంతుకో కాదు, ఆశా భోంసలేదు, నాకు అక్కర్లేదు ఇది అన్నాడు ఆసామి. ఆలుమగలు. చిరాగ్గా ఉన్న భర్తని పరాగ్గా ఉన్న భార్య పిలిచి, ఈ పూట అరటికాయ ఉండనా, వంకాయ ఉండనా అంది. నా తలకాయ వండు, ఆవబెట్టి వండనా, వేయించమంటారా అని అడిగింది. భర్త చేత ఎలాగైనా సిగరెట్లు మాన్పించాలని మెల్లిగా మళ్ళీ దాడి ఆరంభించింది ధర్మపత్ని. అసలు నాకు తెలియక అడుగుతా, అంత ఇదిగా కాలుస్తారే, ఆ సిగరెట్లో ఏముందని. పొగాకు అని అక్కడి నుంచి లేచిపోయాడు మహేశ్వరరావు.
ముద్దురాలికి ముచ్చటైన అనుమానం వచ్చింది. ఏమండి ఏమండి, ఆ విధవ పేపర్ అలా పారేసి ముందర ఇది చెప్పండి. ఏమండి, నేను ఈవేళ రాత్రి చచ్చిపోతాను అనుకోండి, మళ్ళీ పెళ్లి చేసుకుంటారా మీరు? అంది భర్తను కుదిపి. అబ్బే వీల్లేదు, ఇవాళ రాత్రి కుదరదు, పనుంది అన్నాడు పేపర్లో భర్త. ఒక ఆయన చక్కటి చిలకను కొని ఇంటికి తీసుకెళ్ళాడు. ఇంట్లో చిలకమ్మ చాలా ముచ్చటపడింది. అవుగాని దీనికి 2 కాళ్ళకి దారాలు కట్టారు ఎందుకండి? అంది భార్య పరకాయించి చూసి. ఒకటి లాగి చూడు అన్నాడు భర్త. కుడికాలు దారం పట్టుకు లాగింది ఆవిడ. నమస్కారం, దయచేయండి, అలా కూర్చోండి అంది చిలక. 2వ కాలు లాగింది ఇల్లాలు. సెలవండి, ఉంటాను మరి అంది చిలక. ఏమండి, 2 కాళ్ళ దారాలు ఒక్కసారే లాగితే ఏమంటుందో అంది కొలికి. ఏమనడం ఏంటి నీ మొహం, 2 కాళ్ళు పట్టుకు లాగితే కింద పడను అంది చిలక చిరాగ్గా. ఏమండి, మీకోసం పాలకోవా చేసి పెట్టాను, మన కుక్క తినేసిందండి అంది ఇల్లాలు దీనంగా. పోన్లే, మరో కుక్కను కొనిస్తాను, ఏడవకు అన్నాడు భర్త. సుబ్బారావు గారు పక్కపక్క నవ్వి, ఏమయ్యా ఇదప్పటి నుంచి నీ కంచం నువ్వే కడుక్కోవటం అన్నాడు. అబ్బే ఎన్నడూ లేదు అన్నాడు చక్రవర్తి. ఇందాక నా కళ్ళతో నేను చూస్తేనే, పిచ్చివాడా, అది నాది కాదు, మా ఆవిడ తిన్న కంచం అన్నాడు చక్రవర్తి ఎరగబడి నవ్వుతూ. విదేశీ యాత్ర చేసి వచ్చిన దంపతులిద్దరికీ విందు ఏర్పాటు చేశారు మిత్రులు. సభకు వెళ్లే ముందు భార్య భర్తను హెచ్చరించింది. చూడండి, సభలో విదేశాల గురించి మాట్లాడినప్పుడు జాగ్రత్త. పెళ్లికి ముందు నాతో మాట్లాడినట్టు కాదు. అందరికీ విదేశాల సంగతి తెలుసు. కోతలు కోయకుండా కొద్దిగా మాట్లాడండి అంది. పర్వాలేదులే, అంతగా నేను మితిమీరుతున్నాను అనిపిస్తే మెల్లిగా నా కాలు తొక్కు, తగ్గిపోతాను అన్నాడు భర్త. విందులో ఉపన్యసిస్తూ అతని కొద్ది నిమిషాల్లోనే పెడదారి పట్టాడు. ఆ ఊళ్ళో మేము పార్లమెంటు భవనం చూశాం. ఎంత పెద్దదని, దాని పొడుగు 10 మైళ్ళు, వెడల్పు 5 మైళ్ళు. ఇక లాభం లేదని అర్ధాంగి అతని పాదం తొక్కేసింది. ఎత్తు 5 అంగుళాలు అన్నాడు భర్త. ముందు వరుసలో చిలక గారించల జంటన ఒక్కలా ఎడతెరిపి లేకుండా మాట్లాడుకుని నవ్వుకుంటున్నారు. వెనక వరుసలో పెద్ద మనిషికి కొంతసేపు అయ్యాక ఓపిక చచ్చిపోయింది. బాబు, ఇందాక నుంచి చూస్తున్నాను, నాకు ఒక్క మాట వినపట్టం లేదు అన్నాడు కోపంగా ముందుకు వంగి. ముందు వరుసలో భర్త మరింత కోపంగా వెనక్కి తిరిగి, బాగుందండి, మా మాటలు వినాల్సిన అవసరం ఏంటి మీకు? పైగా వినపడడం లేదని ఫిర్యాదా? ఇదేం మర్యాద అన్నాడు. ఏమండి, విన్నానా? పొరుగింటి సుశీల మొగుడు ఈ వేసంగులకి రేపు ఊటీ వెళ్ళిపోతున్నారట చక్కహ. ఓ భేష్, ఇంకే, అయితే మనం ఇల్లు కదలక్కర్లేదు. వాళ్ళు రేపు పోతారు కాబట్టి ఎల్లుండి మనం కొడైకెనాల్ వెళ్ళలేదని వాళ్ళకి తెలుసు కదా, తెలియదు కదా. ఒక ఆవిడ డాక్టర్ దగ్గరికి వెళ్ళి, మా వాడికి కలవరించరండి, చంపేస్తున్నారు అంది. మందిస్తాను, పట్టుకెళ్ళండి, అవే పోతాయి. అబ్బే, పోవడానికి ఇవ్వకండి, కాస్త స్పష్టంగా మాట తెలిసేలా కలవరించడానికి మందివ్వండి. ఆ పిల్ల పేరు తెలియటం లేదు అంది. తల్లి దగ్గర ఉండి కొడుకు చేత కూరలు తరిగిస్తోంది. అదేమిటి, నేను వంట చేస్తున్నాను కానీ వాడి చేత కూర చేయిస్తావా అన్నాడు భర్త తటపటాయించి. బాగుందండి, రేపు వాడికి మటుకు పెళ్ళి కాదు అంది ఆవిడ. ఒక భర్త ఆర్తనాదం. 100 ఏళ్ల నాడు భూప్రదక్షిణ చేయటానికి 80 రోజులు పట్టిందంట. ఇప్పుడు 8 రోజుల్లో అయిపోతుంది. పూర్వం ఢిల్లీ వెళ్ళాలంటే 3 రోజులు పట్టేది. ఇప్పుడు విమానం ఎక్కితే ఒక పూట చాలు. పూర్వం జాబు అందటానికి వారాల కొద్దీ పట్టేది. నేడో క్షణాల మీద వెళ్ళిపోతున్నాయి. నీ చీర సింగారింపు పూర్వం 3 గంటలు పట్టేది, ఇప్పుడు అంతే పడుతోంది. ఎప్పుడు ఇంతేనా? అనసూయ భర్త భోజనం వరుస చూసి నొచ్చుకుంది. ఏమిటండి, నానాటికి మీకు తిక్క హెచ్చిపోతుంది. చూస్తున్నాగా, సోమవారం వంకాయ కూర చేస్తే అద్భుతంగా ఉన్నారు, మంగళవారం వంకాయ కూర వండితే బాగుందన్నారు, బుధవారం వంకాయ కూర వండితే బేషుగ్గా ఉందన్నారు, లక్ష్మీవారం వంకాయ కూర వండితే తిన్నారు, శుక్రవారం వంకాయ కూర వండితే తీరా వడ్డించాక వంకాయ సహించదంటారు. ఏమిటంటే మీది సబబు ఉండాలి అంది.
అవును కానీ అమ్మడు, నీ చేతిలో ఎప్పుడు డబ్బు ఆడుతుంది కదా, మీ ఆయనలా అంత చెప్పు చేతుల్లో ఎలా పెట్టుకున్నావే? ఏం లేదు పిన్ని, నాకు కోపం వచ్చినప్పుడల్లా మా పక్కింటికి వెళ్ళిపోతుంటాను అంటాను. అన్నప్పుడల్లా ఆయన రైలు ఛార్జీలు కానీ 25 టమ్మున తీసిస్తారు. ఆ తర్వాత నేను వెళ్ళడం మానేస్తాను. ఎప్పుడు ఇంతే. ఆలుమగలిద్దరూ విడాకుల కోసం కోర్టుకు వెళ్ళారు. వారికి 3 పిల్లలు. నాకు కావాలని తగవలాట వచ్చింది. రాజీకి మార్గం ఆలోచించి న్యాయమూర్తి ఒక సూచన చేశారు. మీరిద్దరూ ఇంకో ఏడాది కాపురం చేయరాదు, ఇంకో బిడ్డ కలిగితే చిరిద్దరిని తీసుకోవచ్చు కదా. కవల పిల్లలు కలిగితేనో అంది భార్య. పెళ్లి చేసుకోబోయే ముందు కళ్ళు పెద్దవి చేసుకుని సాకల్యంగా 4 చూసుకోవాలి. పెళ్ళి అయిపోయాక అవి మూసుకు తిరగటం మంచిది అన్నాడు వానప్రస్థానికి వెళ్తున్న ఒక ఆయన. నేనొట్టి బుద్ధిహీనుడిది నిన్ను పెళ్ళాడాను. మరే నేను అప్పటి కంగారులో మీ సంగతి కనుక్కోలేకపోయాను అంది ఆవిడ. డార్లింగ్, రేపు మన పెళ్ళి. గత జీవితంలో నేను చేసిన తప్పులు, ఇంతకుముందు ప్రేమించిన వాళ్ళ సంగతులు మనసు విప్పి నీకు చెప్పేస్తాను. నువ్వు వినేస్తే నాకు తృప్తి, ధైర్యం. పిచ్చిపిల్ల, ఆ కథలన్నీ 2 వారాల క్రితమే చెప్పేశావు కదా. అదే చెప్పి 2 వారాలైంది కదా. ఈ లోపల భర్త. ఇవాళకి మన పెళ్ళి సరిగ్గా 25 ఏళ్ళు అయింది. నమ్ముతావో లేదో కానీ అచ్చు మన పెళ్లి రోజున ఎలా ఉన్నావో ఇవాళ అలాగే ఉన్నావు. భార్య. ఎందుకుండను? ఆ వేళ కట్టుకున్న చీరగా ఇది. ఉంపుడు గత్తె. నా దగ్గర లేనిది ఆవిడ గారి దగ్గర ఏముందని ఇంకా బోండాం పెళ్ళాన్ని పట్టుకు వేళ్లాడుతున్నారట. భర్త. 50 ఎకరాల మాగాణి, 10 ఎకరాల మామిడి తోట, నిమ్మ తోట, 3 వీసల బంగారం. ఏటేటా పుడ్డు పోసుకుంటున్న 60 మంది పిల్లల తల్లిని పక్కింటి ఆవిడ అడిగింది. ఎన్నో నెలమ్మా ఇప్పుడు? ఇహ నుంచి నెల లేదు, గిలా లేదు. ఏటా పురుడు ఎందుకు వస్తుందో మాకు తెలిసిపోయింది. దిగులుగా ఉన్నావు? మా ఆవిడ పుట్టింటికి వెళ్ళి 2 నెలలు అయింది. ప్రతి ఉత్తరంలోనూ నేను రాత్రులు ఎక్కడికి వెళ్ళటం లేదని, ఇంట్లోనే ఉండి రాత్రి 2 దాకా నిద్ర పట్టక పుస్తకాలు అవి చదువుకుంటూ కాలక్షేపం చేస్తున్నానని రాసేవాడిని. రేపు ఆవిడ వస్తోంది. వస్తే ఏమిటోటాయి భగవాన్లో. నిన్నొచ్చిన కరెంటు బిల్లులో 2 నెలలకి కలిసి 30 అయింది. లావుపాటి పెళ్ళాం. నా దగ్గర లేనిది దాని దగ్గర ఏముందని దాని కొంపలో చస్తారు మీరు. దాని దగ్గర ఏముంది? దాని మొహం తప్ప అన్నాడు భర్త. విమానంలో ప్రయాణం చేయబోయే వారందరికీ ఆ ప్రయాణంలో ప్రాణానికి ప్రమాదం సంభవిస్తే పెద్ద మొత్తం పరిహారం ఇచ్చే పద్ధతిపై బీమా పాలసీలు ఇస్తారు. దానికి అందరికీ ఒకటే రేటు, 10 రూపాయలు వసూలు చేస్తారు. ఒక లాయర్ గారు విమానం ఎక్కుతూ ఆ బీమా పాలసీ పత్రాన్ని సాగనప్ప వచ్చిన భార్య చేతికిచ్చి నీ దగ్గర ఉంచు అన్నారు. ఇదేమన్నా వచ్చేదా చచ్చేదా, దాచటం కూడా ఎందుకు అంది ఆ ఇల్లాలు నిర్లిప్తంగా. మతిమరుపు భర్త. ఇవాళ నా జేబులోంచి ఎవడో పెన్ను కొట్టేశాడు. భార్య. వాడు మీ జేబులో చేయి పెట్టడం తెలియలేదా? భర్త. తెలిసింది కానీ నా చెయ్యే అనుకున్నా. 40 ఏళ్ళు పైబడ్డ ఓ ఆయన రాత్రి పడుకోబోయేటప్పుడు నవజీవన యవ్వన గుళికలు ఆపగా ఓవర్డోస్ పుచ్చేసుకున్నాడు. తెల్లారాక భార్య లేపగా చివరికి మేలుకున్నాడు. అబ్బే ఏంటి అప్పుడే నిద్ర లేపుతావు, నేను ఇవాళ బళ్ళోకి వెళ్ళను పో అని గారాలు పోయాడు. భర్త. నాకు ఈ మధ్య మరీ మతిమరుపు ఎక్కువ అవుతుంది. ఇవాళ గొడుగు తీసుకెళ్ళడం మర్చిపోయాను. ఎప్పుడు జ్ఞాపకం వచ్చింది? వాన వెలిసాక గొడుగు మూసేద్దామని చూస్తే చేతిలో గొడుగు లేదు. ఒక ప్రముఖుడు షష్ఠిపూర్తి ఉత్సవం జరుపుకున్నాడు. సభలో ఒక ఆయన, శ్రీవారు ఆజన్మ బ్రహ్మచారులుగా ఉండిపోవడానికి కారణం ఒకటి మటుకు బోధపడలేదు అన్నాడు. శ్రీవారు ఆ కథ చెప్పారు. ఒకనాడు నేను ట్రామ్ బండిలో వెళ్తున్నాను. రద్దీగా ఉన్నందువల్ల నిల్చున్నాను. పుతుపుకి ఓ మారు తూలి నా పక్క ఆవిడ కాలు తొక్కారు. బుద్ధి లేదు, ఒళ్ళు తెలియపోతే సరి, 50 ఏళ్ళు నెత్తికొచ్చిన అంటూ పళ్ళు పట్టకట్ట పడిచి నాకేసి ఉరిమి క్షమించండి, మీరు మా వారు అనుకుని మాట తూలాను అందావిడ నాలుగు ఖర్చుకొని. సశేష